శ్రీరామకృష్ణ. పుణ్యనది భాగీరథి. పరమాత్ముడి ప్రత్యక్ష స్వరూపమే భాగీరథి అయిన గంగా నది. అలాంటి గంగా జలాన్ని బిందువంత సేవించిన మనము యమధర్మరాజు బారి నుంచి తప్పించుకుంటాము. ఈ భావన వెనుక పరమార్థం వేరు. గంగా జ్ఞానానికి చిహ్నము. అలాంటి జ్ఞాన జలాన్ని సేవించిన వారికి ఈ లోకంతో బంధనం ఉండదు. బంధనం లేనప్పుడు మమకారాలు సడలిపోతాయి. మరుజన్మ భయాలు అడగంటిపోతాయి. అలా ఆత్మ పరమాత్మలో లీనమైపోయాక యమధర్మరాజుతో పనే ఉండదు. అందుకే స్రోతసామాస్మి జాహ్వని అంటూ నదులలో గంగా తన విభూతియేనని వెల్లడించాడు శ్రీకృష్ణ భగవానుడు. అదేవిధంగా పరమేశ్వరుడు గంగను జ్ఞానానికి గురుతుగా తలదాల్చుకున్నాడు. ఆ జ్ఞానంతో కామాన్ని జయించాడు. మన్మధుడినే మసి చేశాడు. అలా జ్ఞానాధీశ్వరుడైన వాడికి సర్వము స్వాధీనమవుతుందని స్వ అనుభవంతో మనకు తెలియజేశాడు. మొక్కుబడిగా గంగలో మునకవేసి మోక్షం లభిస్తుందని మురిసిపోకుండా ముందుకు ఎంతో కొంత పారమార్థిక జ్ఞానాన్ని ఆర్జించుకునేందుకు ప్రయత్నించాలి. సపరివారం మధ్య కూడా సర్వసంగ పరిత్యాగిలా మనుగడ సాగించిన మహేశ్వరుడిలా సంసార వనములో మసలుకోవాలి. అలాంటి జ్ఞాన జాహ్నవిలో మునుకతో జన్మజన్మల పాపము హరించుకుపోతుంది. అందుకే శుకమహర్షి శ్రీమద్భాగవతంలో గణపాపాతమః పతంగకర్ణాపాంగన్ గణదత్తుంగతరంగన్ జనపరిణుత బహుళా పుణ్యసంగన్ గంగన్ ఘనపాపాతమపతంగ కరుణాపాంగన్ గణదుత్తంగతరంగన్ జనపరిణుత బహుళా పుణ్యసంగన్ గంగన్. గంగా నది పాపాలనే చీకట్లను సూర్యుని వలె పారదోలుతుందని, కరుణరసము ప్రసరించే కడగంటి చూపులు కలదని, పెద్దలైన వారు ప్రశంసించే అగణ్య పుణ్యాలకు ఆలవాలమైందని విస్ఫుటం చేస్తాడు. జై శ్రీరామకృష్ణ.